బాగి చీరకి మనోహరి ప్లాన్ ప్రకారం మంటలు అంటుకుపోవటంతో ఏమండి ఏమండి అని కేకలు పెడుతూ ఉంటుంది. బాగి నువ్వు కంగారు పడుకు, నీకేమీ కాదు అని అమర్ బాగి చీరని పట్టుకొని రాథోడ్ త్వరగా లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకురా అని కేకలు పెడుతూ ఉంటాడు. వెళ్ళు రాథోడ్ వెళ్ళు, త్వరగా వెళ్ళు అని ఆరు చెప్తూ ఉంటుంది. అలాగే అంటూ రాథోడ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి దుప్పటి పట్టుకు వస్తాడు. వెంటనే అమర్ ఆ దుప్పటి సహాయంతో బాగి చీర చెంగుకి అంటుకున్న మంటల్ని మొత్తం కూడా ఆర్పివేస్తాడు. ఇక బాగికి బాగా ఆ పొగ పీల్చుకొని దగ్గు వస్తూ ఉంటుంది. బాగి కంగారు పడుకు, నీకేమీ కాలేదు, ధైర్యంగా ఉండు అని అమర్ ఓదారుస్తూ ఉంటే బాగి ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుంటుంది. నీకేమీ కాలేదు బాగి, కాలేదు, భయపడకు అని ఇక అమర్ కూడా గట్టిగా హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటాడు. చా ఏంటి ఇలా జరిగింది అని మనోహరి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. నీ బాంబు తుస్సుమన్నది మనోహరి, ఎవరూ కాలిపోలేదు, వాళ్ళు ఆ మంటల్లో చలి కాచుకుంటున్నారు అని చెంబ అంటుంది. అమ్మయ్య, బాగీకి ఏమీ కాలేదు అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే యమధర్మరాజు, బాలిక నీ సోదరికి ఏమీ కాలేదు కదా, ఇక రమ్ము అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి రాజుగారు, ఇది చూడ్డానికేనా నన్ను కిందికి పంపించారు? ఏదో ఒకటి ఇప్పుడు నా చెల్లికి ఏమీ కాకుండా కాపాడారు, వస్తున్నాను రాజుగారు, వస్తున్నాను అని ఆరు దండం పెడుతూ ఉంటుంది. తెల్లవారగానే చెంబ మనోహరి మనోహరి త్వరగా తలుపులు తెరువు అని అరుస్తూ ఉంటుంది. అసలు పొద్దు పొద్దునే ఈ చెంబాకి ఏమైంది, ఇలా కేకలు పెడుతోంది అని మనోహరి అనుకుంటూ తన గది డోర్ని ఓపెన్ చేసి ఏంటి ఏమైందని ప్రశ్నిస్తూ ఉంటే వెంటనే చెంబ డోర్కి గడియ పెట్టేసి కొంపలు అంటుకుపోతున్నాయి మనోహరి అని చెంబ అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టిందా నీకు పొద్దు పొద్దున్నే అని మనోహరి అంటుంది. ఒకసారి బయట ఏం జరుగుతోందో నీకు అర్థమవుతోందా, నువ్వే బయటికి వచ్చి చూడు, కొంపలు అంటుకుపోతున్నాయి, నువ్వు తట్టబుట్ట సర్దుకో, ఇక వెళ్ళిపోదువు అని చెంబ అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, పద వెళ్ళి చూద్దాం అని మనోహరి బయటికి వస్తుంది. హాల్లో ఉన్న బాగి ఏంటి రాథోడ్ పొద్దు పొద్దున్నే ఎందుకు అందరినీ హాల్లోకి రమ్మని చెప్పావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు కదా మిస్సమ్మ, కానీ మన సార్ పట్టుకుంటారు అందుకే అని రాథోడ్ చెప్తూ ఉంటే ఏంటి దొంగనా, అది కూడా మన ఇంట్లోనా అని బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. చీర గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు మనోహరి, నువ్వు దొరికిపోవటం ఖాయం, అందుకే నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నానని చెంబ అంటే నువ్వు కాస్త ఆపుతావా, అమర్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తాడో నేను చూస్తాను అని మనోహరి అంటుంది. తర్వాత మనోహరి చెంబ పిల్లలు అందరూ కూడా హాల్లో నిలబడి అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అమర్ బాగి చీరని ఒక కవర్లో పెట్టుకొని కొన్ని పేపర్స్ని ప్యాడ్కు పెట్టుకొని అక్కడికి వస్తాడు. ఏంటండి ఏం చేస్తున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే రాథోడ్ ఈ చీరని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించు అని అమర్ ఇస్తూ ఉంటాడు. కాలిపోయిన చీరని పడేయకుండా ఏంటండి ఫోరెన్సిక్ ల్యాబ్ ఏంటి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే చూడు బాగి, అది సాధారణ చీర కాదు, ఎవరో మండే స్వభావం ఉన్న కెమికల్ని నీ శారీపై స్ప్రే చేశారు, ఎవరో నిన్ను చంపాలని అలా స్ప్రే చేశారు, అది ఎవరన్నది కనిపెట్టాలి, ఇది ఒక ఎవిడెన్స్ బాగి అని అమర్ చెప్పటంతో అయ్యో దీపాల ఆయిల్ పడి నా చీర కాలిపోయింది అంతే కదండి అని బాగి అంటుంది. లేదు బాగి, ఎవరో కావాలనే ఆ కెమికల్ స్ప్రేని నీ శారీపై స్ప్రే చేశారు, నాకు నీ గదిలోకి రాగానే శారీ దగ్గర నుంచే స్మెల్ వచ్చింది, నువ్వు టపాసుల స్మెల్ అని చెప్పటంతో నేను ఇగ్నోర్ చేశాను, కానీ నీ శారీ కాలిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఆ డౌట్ రేజ్ అయింది, మామూలు దీపాల వల్ల అయితే శారీ అంత త్వరగా అంటుకుపోదు, కెమికల్ స్ప్రే చేశారు కాబట్టి అది మంటలు కూడా త్వరగా స్ప్రెడ్ అయ్యాయి, నిన్ను చంపాలనుకున్నది ఎవరో నేను కనిపెట్టాలి బాగి, అందుకే అందరూ కూడా వేలి ముద్రలు ఫింగర్ ప్రింట్స్ నాకు ఇవ్వాలి అని అమర్ చెప్తాడు. ఏమండి మళ్ళీ ఈ ఫింగర్ ప్రింట్స్ ఎందుకండి, మరి ఇంట్లో వాళ్ళవి ఎందుకండి అని బాగి అంటే నిన్న నుంచి బయట వాళ్ళు ఎవరు కూడా ఇంటికి రాలేదు బాగి, కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంట్లోనే ఎవరో ఒకరు చేసి ఉంటారు, అది ఎవరన్నది కనిపెట్టాలి అని అమర్ చెప్తాడు. సార్ ముందుగా నా ఫింగర్ ప్రింట్స్ ఇస్తాను అని రాథోడ్ వేలిముద్రలు వేసేస్తారు. తర్వాత అమర్ వేస్తాడు. పిల్లలు ఇప్పుడు మీరు కూడా వేయండి అని అమర్ చెప్తుంటే ఏంటి డాడ్ మా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా అని అమ్ము అంటే డాడ్ చెప్తున్నారు కదా, ఇచ్చేసే అమ్ము, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంజు అంటుంది. మీరు చేశారని కాదు అమ్ము, ఇట్స్ ఏ ఫార్మాలిటీ, అందరూ ఇవ్వాల్సిందే అని అమర్ చెప్తాడు. ఏమండి అయినా కూడా పిల్లల ఫింగర్ ప్రింట్స్ ఎందుకండి, వద్దులేండి అని బాగి అంటుంది. మీ జాలి నాకేమీ అవసరం లేదు మిస్సమ్మ, డాడీ ఇవ్వమన్నారు కదా, నేను ఇస్తానంటూ అమ్ము ఫింగర్ ప్రింట్స్ని ఇస్తుంది. అలా పిల్లలందరూ వేసిన తర్వాత మనోహరి గారు యాదమ్మ మీరు కూడా ఇవ్వండి అని చెప్తుంటే ఏంటి నన్ను అనుమానిస్తున్నావా అని మనోహరి అంటుంది. పిల్లలు కూడా ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఇవ్వకుండా ఉంటారు, మీరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇవ్వాల్సిందే అని రాథోడ్ అంటాడు. ఇంకా నయం ఆ చీరని నేను ముట్టుకోలేదు అని యాదమ్మ మనసులో అనుకుంటూ తన వేలిముద్రల్ని ఇస్తుంది.
యాదమ్మ కూడా ఇచ్చేసింది. సార్ చెప్పారు కదా మేడం వచ్చి ఇవ్వండి అని రాథోడ్ చెప్పడంతో మనోహరి టెన్షన్ పడుతూనే తన వేలిముద్రల్ని ఇచ్చేస్తుంది. తర్వాత అమర్ ఆ పేపర్స్ అన్నింటినీ కూడా ఒక కవర్లో పెట్టేసి రాథోడ్ ఇవిగో ఆ శారీని వీటిని అన్నింటినీ తీసుకెళ్ళి నాకు ఈరోజే రిపోర్ట్స్ కావాలి అని అమర్ చెప్పడంతో తప్పకుండా సార్ మేడం గారిని చంపడానికి చూసిన ఆ హంతకులు ఎవరో ఈ రోజే తెలిసిపోతుంది. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని తీసుకువెళ్తూ ఉంటాడు. అయిపోయింది. ఈ రోజుతో మనోహరి చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటే ఇక రాథోడ్ వాటిని జాగ్రత్తగా కారులో పెట్టుకొని ల్యాబ్‌కి తీసుకువెళ్తూ ఉంటారు. తర్వాత పిల్లలందరూ గదిలో చేరతారు. ఛ! డాడ్ ఈరోజు మనల్ని అసలు నమ్మటం లేదు. అంతా మిస్సమ్మ వల్లనే అని అమ్ము అరుస్తూ ఉంటే మిస్సమ్మని తిట్టటం అయిపోయింది. ఇప్పుడు డాడీని అంటున్నావా? అని అంజు అంటే ఇప్పుడు మిస్సమ్మ వల్లే కదా డాడ్ మనల్ని వేలిముద్రలు ఇవ్వమన్నారని అమ్ము వాదిస్తూ ఉంటుంది. లేదు డాడ్ అందరినీ సమానంగా చూశారు. డాడ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు కదా! నువ్వు ఎందుకమ్మో మనోహరి ఆంటీ మాటలు విని ఇలా స్పాయిల్ అయిపోతున్నావు? అసలు మిస్సమ్మ మన అమ్మ స్థానంలోకి వచ్చింది. డాడ్‌కి మిస్సమ్మపై ఎంత నమ్మకం లేకపోతే ఇప్పుడు మిస్సమ్మని అమ్మ స్థానంలోకి రప్పిస్తారు. అయినా మనోహరి ఆంటీ అమ్మ ఫ్రెండ్‌గా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. అంతేకాని నువ్వు మనోహరి ఆంటీని మరీ ఓవర్‌గా నమ్మేస్తున్నావు. డాడ్‌నే ఇప్పుడు మాటలు అంటున్నావంటే నువ్వు ఎంతటికి దిగజారిపోయావో అర్థమవుతుందా? చూడు మనోహరి ఆంటీ మాటలు అస్సలు నమ్మొద్దు అని అంజు చెప్తూ ఉంటే ఆనంద్, ఆకాష్ కూడా అంజుకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అసలు నువ్వు డాడీని కూడా అనే స్థాయికి వచ్చావంటే నీ తమ్ముడినని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని ఆనంద్ అంటాడు. మిస్సమ్మ వల్ల మనకు ఇప్పటికీ ఏదైనా ప్రమాదం వచ్చిందా? మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది. అసలు మిస్సమ్మ చాలా మంచిది. నువ్వు మనోహరి ఆంటీ మాటలు విని మిస్సమ్మని ఇలా మాట్లాడడం మానేస్తావా లేదా అని ఆనంద్, అంజు చెప్తుంటే అవును నేను ఫస్ట్ నీ మాటలు విని చాలా చెడిపోయాను. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నదే నిజం. మిస్సమ్మ ఎలాగైనా చాలా మంచిది. నువ్వు కూడా మిస్సమ్మని మంచి ఉద్దేశంతో చూడు. ఇప్పుడు డాడ్‌ని అనేసి మాటలు అంటున్నావంటే కేవలం మనోహరి ఆంటీ మాటలు వినే అమ్ము అని ఆకాష్ అంటే నువ్వు మాకంటే పెద్దదానివి. ఇంకా మాకంటే బాగా ఆలోచించాలి. అంతేకాని ఇలా తప్పుగా ఆలోచించి మిస్సమ్మని అపార్థం చేసుకోకు. ఇప్పటికైనా మారు అని అంజు, ఆనంద్, ఆకాష్ ముగ్గురు పదే పదే చెప్పటంతో అమ్ము ఆలోచనలో పడుతుంది. రాథోడ్ ఇంకా కారులో వెళ్తూ ఉంటాడు. ఇంటి దగ్గర మనోహరి తన గదిలో కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బాగి మనోహరి దగ్గరికి రావటంతో చెంబ చాటుగా మొత్తం చూస్తూ ఉంటుంది. వెంటనే బాగి మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి చీర చెంగుతో మనోహరికి పట్టిన చెమటల్ని తుడుస్తూ ఉంటుంది. ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ మనోహరి విసుక్కుంటూ ఉంటే నీకు పట్టిన చెమటల్ని తుడుస్తున్నాను మనోహరి. నీ నుదుటను పట్టిన చెమటలు నాకు కనిపిస్తున్నాయి కాబట్టి నేను తుడుస్తున్నాను అని బాగి అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఏంటి నీ నుదుటిన పట్టిన చెమటలు నీకు కనిపించకపోవచ్చు, నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి మా అక్కకి ప్రాణ స్నేహితురాలిగా ఇంట్లో అడుగుపెట్టావు. పైగా మా గెస్ట్‌వి కూడా. నిన్ను బాగా చూసుకోవటం మా బాధ్యత కదా అని బాగి అంటే డొంక తిరుగుడుగా మాట్లాడుకు, ఏదైనా ఉంటే స్ట్రైట్‌గా మాట్లాడు అని మనోహరి అంటుంది. ఓ దొంగ పనులు చేసే నీకు స్ట్రైట్‌గా చెప్పాలా? సరే నైటు నా చీర ఎందుకు కాలిందో నాకు తెలుసు. నా చీరని ఎవరు కాల్చారో కూడా తెలుసు అని బాగి అంటే అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని మనోహరి అంటుంది. ఎందుకంటే నా చీరని కాల్చింది నువ్వే కాబట్టి అని బాగి చెప్తుంటే మనోహరి షాకింగ్‌గా వింటూ ఉంటుంది.